ఐసిడిఎస్ సమీకృత స్త్రీ శిశు సంక్షేమ పథకం 43 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. 1975లో ఈ పథకం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అంగన్వాడీ పథకం ప్రారంభించారు. గర్భిణీలు, శిశువుల్లో పౌష్టికాహార లోపం తగ్గించి నవజాత శిశువులకు అవసరమైన రోగనిరోధకాలపై అవగాహన పెంచడం, పూర్వ ప్రాథమిక విద్య అందించే లక్ష్యాలతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఐసిడిఎస్ చేపట్టిన పథకాల ద్వారా దేశవ్యాప్తంగా అనేక ఫలితాలు సాధించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం దక్కింది. ఈ పథకంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులుగా ఆయాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంగన్వాడీ ద్వారా దక్కిన ఫలితాలను మా ఘనతగా చెప్పుకునే ప్రభుత్వాలు ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు మాత్రం తగిన ప్రయోజనం చేకూర్చడంలో నిర్లక్ష్యం వహించారు. ముఖ్యంగా తొలినాళ్లలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో అంగన్వాడీ విధులు నిర్వహించాల్సి వచ్చేది. వేధింపులు అసామాన్యంగా ఉండేవి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయేవారు, అన్ని రకాలుగానూ వేధించేవారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన సహకారం లేకపోయేది. పైగా అధికారుల దందా పెద్ద స్థాయిలో సాగేది. చేసిన పనికి తగిన కష్టార్జితం లేక అన్ని వైపులా వేధింపులు, అక్రమాలతో అంగన్వాడీ కార్యకర్తలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉండేది. మొదట్లో చాలా అధ్వాన్నమైన పరిస్థితులు, ఒక రకంగా చెప్పాలంటే కట్టుబానిసలు ఉండే పరిస్థితులు, మహిళలుగా అట్లాగే వర్కర్స్గా. ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనం అనేది చాలా తక్కువ. ఆనాటికి వర్కర్కి 225 రూపాయలును, హెల్పర్కి 90 రూపాయలు వచ్చేది. ఏ రాష్ట్రం నుంచి కూడా ఏ విధమైన అదనపు వేతనం ఉండేది కాదు. అదనపు పని చాలా ఎక్కువగా ఉండేది. అనేక రకాల పనులు, అంటే ఆఖరికి సిడిపిఓ సూపర్వైజర్ ఇంట్లో పని దగ్గర నుంచి ఇక గ్రామంలో ఉన్న అనేక రకాల పనుల వరకు చేయాల్సిన ఇది ఉండేది. ఏమన్నా అడిగితే చేస్తే చేయి, లేకపోతే తీసేస్తామని చెప్పి బెదిరింపులు అవన్నీ ఉండేవి. లైంగిక వేధింపులు కూడా బాగా ఎక్కువగా ఉండేవి. అదనపు పనికి అదనపు వేతనం కానీ, లేకపోతే వేతనాల మీద పెరుగుదల కానీ, ఇట్లాంటి డిమాండ్స్ అన్ని తీసుకుని చేయడం అనేది జరిగింది. కరప్షన్ బాగా ఎక్కువగా ఉండేది. కాబట్టి వీళ్ళకు అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వీళ్ళే ఆఫీసుకు కావాల్సిన స్టేషనరీ కొనాలి, ఆహారం తక్కువైతే అది కొనాలి, మిగిలిన పనులన్నీ చేయాలి, టీఏడిఏలు ఉండేవి కాదు. ఆ రకమైన పరిస్థితి నుంచి ఈ రోజు ఏంటంటే దేశం మొత్తం మీద మూవ్మెంట్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మన రాష్ట్రంలో కూడా ఒక బలమైన సంఘంగా ఎదిగింది. మొదట్లో సెంటర్కే వెళ్ళేవాళ్ళు. అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది తేలిక విషయం కాదు. ఎందుకంటే అందరూ ఒక ఫ్యాక్టరీ లాగా ఒక చోట ఉండే పరిస్థితి లేదు. గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 1-2 సెంటర్లు ఉండేది. ఒక సెంటర్లో ఒక వర్కరు, ఒక హెల్పర్. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడగట్టేదానికి వాళ్ళకి ఎప్పుడు ప్రాజెక్ట్ మీటింగ్ అవుతుంది, ఎప్పుడు సెక్టర్ మీటింగ్ అవుతుంది అని కనుక్కోవడం కానీ, లేకపోతే వాళ్ళ సెంటర్కి వెళ్ళడం కానీ, వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం కానీ, ఆ రకమైన మైక్రో లెవెల్ ప్రయత్నం చేసి మొత్తానికి ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం, దాంట్లో సఫలీకృతం అవ్వడం జరిగింది. దాన్ని పోయే ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ సెంటర్కి రావడం, వాళ్ళ మీద జూరం చేయడం, ఇటువంటి పరిస్థితి ఉండేది. జీతం చూద్దామా అంటే అతి తక్కువ జీతాలు. యూనియన్ ప్రారంభించినప్పుడు 225 రూపాయలు 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళకి, 275 రూపాయలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి. ఇది ఆయాకి మరీ అన్యాయం, 110 రూపాయలు. ఇట్లాంటి స్థితిలో సిఐటియు అఖిల భారత కేంద్రం అంగన్వాడీ ఉద్యోగుల్ని ఆర్గనైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సిఐటియు బాధ్యులు చొరవ తీసుకుని అక్కడ స్థానికంగా ఉన్న కమిటీల సహకారంతో అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి యూనియన్ నిర్మాణానికి ప్రయత్నం చేశారు. మహిళలు జెండాలు పట్టుకుని తిరగటం, రోడ్లు ఎక్కడం తప్పు కదా, వీధుల్లోకి వెళ్తారా, ఇట్లాంటి ధోరణులు కుటుంబాల్లో కూడా ఉంటా ఉండేది. ఏదో ఎంతో అంత జీతం తెచ్చుకుంటున్నారు కదా, ఇంకా పడి ఉండండి ఇళ్లలో ఏంటి, రోజులు ఎక్కడం ఏంటి, వీధుల్లోకి వెళ్ళడం ఏంటి, యూనియన్లు ఏంటి, గొడవలు ఏంటి, జెండాలు పట్టుకోవడం ఏంటి, ఇట్లాంటి వాతావరణంలో అంగన్వాడీ ఉద్యోగులు ముందుకొచ్చారు. యూనియన్ కావాలని చెప్పేసి అనుకున్నారు. అయితే అదంత తేలిగ్గా జరగలేదు. ఐసిడిఎస్ సమీకృత శిశు అభివృద్ధి పథకం అంగన్వాడీ కేంద్రం అనే బోర్డులు ఎక్కడున్నాయా అని చెప్పేసి చూసుకుని వెళ్ళి
వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడానికి వాళ్ళు రాస్తున్న 22 రికార్డులు పరిశీలించి, అట్లాగే అక్కడ పిల్లలతోటి మాట్లాడి అక్కడ చేస్తున్న పని ఏంటని పరిశీలించి వాళ్ళని ప్రోత్సహించి యూనియన్ నిర్మాణంలోకి చేయడం జరిగింది. అట్లా భద్రాచలం ప్రాంతంలోను, అట్లాగే విశాఖపట్నం జిల్లాలోను మారుమూల అటవీ ప్రాంతాలలో యూనియన్ నిర్మాణానికి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా కష్టపడి యూనియన్ నిర్మాణం చేయడం జరిగింది. Comrades, this is the situation all over the country. Either they will try to threaten us so that we will be afraid and we will be stopping our union activities. Otherwise, they will try to bribe us. They will not, but the basic, whether it is a government or the bureaucrats, they will try both the ways. That has been our experience all through these years. They tried many ways to threaten us, and now they are sure that we will not be getting threatened, we will not be afraid, and we will have this red flag in our hand and we will be on the strike to our rights. So now they are coming out with different tactics. And on the ICDS also, they tried to close it down. Whether it is the government, earlier government of the Congress, Manmohan Singh government, or the Modi government, they tried to close down the ICDS scheme itself. Now because of we were not afraid and we were along with the people, working people of the country, we were on the roads and they could not close down the scheme, and they have to improve it, they have to strengthen the scheme. Now they are coming out with the different tactics. పేదవాళ్ళ పిల్లలు వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని పిలుచుకొని వచ్చుకొని కూర్చోబెట్టి వాళ్ళకు ఆడించి పాడించి లాలించి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి చదువు అంటే ప్రాథమికమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించి ఆ రకంగా చాలా విశిష్టమైనటువంటి సేవ చేస్తున్నారు అంగన్వాడీలు. అంగన్ అంటే ఇది బయలు ప్రదేశం, హిందీలో అంగన్ అంటే బయలు ప్రదేశం. బయలు ప్రదేశంలో పిల్లలకు ఆటలు పాటలు నేర్పించడం కోసం పెట్టినటువంటి స్కీమ్. ఇప్పుడు ఇది పల్లెటూళ్ళలో కూడా భవంతులు లేవు, వీళ్ళకు సొంత భవనాలు లేవు, ఎక్కడో చిన్న సందుల్లో పెడుతుంటారు. ఎందుకంటే తక్కువ రెంట్ ఇస్తారు కాబట్టి చాలా చిన్న భవంతుల్లో పెడుతుంటారు. కాబట్టి ఆటలు పాటలు అనే ఉద్దేశం నెరవేరడం లేదు. వీళ్ళు ఎంతసేపున్నా ఆ గదిలో బంధింపబడి ఆ అన్నం తినడానికి మాత్రమే వాడుకుంటున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వం నేరుగా సొంత భవనాలు అంగన్వాడీలకు కట్టిస్తే కాస్త విశాలమైనటువంటి ప్రాంతం మున్సిపాలిటీస్తో టైఅప్ చేసుకుని, గ్రామ పంచాయతీతో టైఅప్ చేసుకుని, ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ రకంగా పిల్లలకు ఆటలు పాటలు నేర్పించేటువంటి వాతావరణం ఉండేటట్లుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర పథకమైనప్పుడు కేంద్ర పథకాల్లో పనిచేసేటువంటి వర్కర్ల యొక్క సంక్షేమం కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ గవర్నమెంట్వి ఈ స్కీమ్లలో పనిచేసేటువంటి దాదాపు 1 కోటి మంది ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ సంక్షేమం మాత్రం మాకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తుంది. నువ్వేమో కోటాను మంది పేదవాళ్ళకి స్కీములు పెడుతున్నప్పుడు ఆ కోటాను మంది సేవ చేసేటువంటి ఈ 1 కోటి మంది ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి, వాళ్ళ సంక్షేమాన్ని గురించి చూడాలి. కాబట్టి అంగన్వాడీలకు ఈరోజు వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి, వర్కర్గా గుర్తింపు లేదు, సెలవులు లేవు, వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయ వేధింపులతో ఉద్యోగాలు తొలగించున్నారు, కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఈ రకమైనటువంటి వేధింపుల వల్ల వీళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో పేదల సంక్షేమం కోసం పథకం పెట్టినప్పుడు ఈ పథకం అమలు విషయంలో కూడా ఉదాత్తంగా ఆలోచించాలా. అమల్లో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా అంకిత భావంతో పనిచేసేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. పట్టక్క జెండా బట్టక్క సిఐటియు నీకు నాకు అండదండక్క. పట్టు పట్టక్క జెండా బట్టక్క సిఐటియు నీకు నాకు అండదండక్క. అంగనవాడి తంగెడు పువ్వు కానే కాదక్క, అంగనవాడి తంగెడు పువ్వు కానే కాదక్క. బతుకులలో నా వెలుగులు నింపే వెలుతురు చెట్టక్క,
చెట్టక్క లేలే లేలే అక్క లేలే లేలే అక్క లేలే అంగన్వాడీ అక్క. అంగన్వాడీ బడిని బొమ్మల కొలువులు చేసి రింగన పురుగుల మోలే ఇల్లిల్లు సర్వే చేసి పిల్లలను బడిలో చేర్చి అమ్మాయి వారిని లాలించి కోయిల పాటలు పాడి ఆటల్లో బొమ్మగా ఆడి మురిపించే మాటలతో అక్షరాల ఆటలతో మురిపించే మాటలతో అక్షరాల ఆటలతో సుద్దులు చెబుతాము మనము ముద్దులు నేర్పుతాము లేలే లేలే అక్క లేలే లేలే అక్క లేలే అంగన్వాడీ అక్క. అలాంటి సమయంలో అంగన్వాడీలకు అండగా దన్నుగా మేమున్నామంటూ సిఐటియు ముందుకొచ్చింది. అప్పుడప్పుడే చైతన్యవంతులవుతున్న అంగన్వాడీ కార్యకర్తలను ఓ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందరినీ సమీకరించే బాధ్యత తన భుజాన వేసుకుంది. ఎర్ర జెండా అండతో అంగన్వాడీ ఉద్యమం ప్రారంభమైంది. తొలినాళ్లలో ఊరికొక్కరుగా అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే కార్యకర్తలందరినీ సమీకరించడం చిన్న విషయం కాదు. 180% మంది కార్మికులు ఒక యూనియన్లో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందువల్ల మొత్తం కార్మికులు 80% మంది పైగా ఈ యూనియన్లో పనిచేయడం, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనేటువంటిది అనేక పోరాటాలు జరిపినటువంటి చరిత్ర ఈ యూనియన్కు ఉంది. ఇందులో పనిచేసేటువంటి కార్మికుల ద్వారా గిరిజన ప్రాంతంలో సంక్షేమ పథకాల్ని అద్భుతంగా అమలు చేయడం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతాల్లో విద్య అనేటువంటిది బాగా పెరిగింది. 1960 సెన్సస్ ప్రకారం విశాఖ జిల్లాలో చదువుకున్న అటువంటి అక్షరాస్యులు కేవలం 4%. ఈరోజు 40% పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఐసిడిఎస్ పథకం, దాన్ని అమలు చేయడం. దీన్ని అమలు చేయడంలో యూనియన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఏజెన్సీ ప్రాంతంలో సరైనటువంటి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా కూడా ఆ పిల్లలకి సంక్షేమం, అలాగే చిన్న గ్రామంలో కూడా అత్యంత మారుమూల గ్రామంలో కూడా అక్కడ చదువు చెప్పడం వల్ల ఈ విద్య అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఇటువంటి ఐసిడిఎస్ని బలోపేతం చేయాలని ప్రధానమంత్రుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ దీన్ని అభివృద్ధి చేసినటువంటి దానికి కావాల్సిన నిధులు కేటాయించడంలో కానీ, ఉద్యోగులను కేటాయించడంలో కానీ, అలాగే ఆ సెంటర్స్లో టాయిలెట్స్ని ఏర్పాటు చేయడంలో కానీ, సౌకర్యాలు కనీసం ఏర్పాటు చేయడంలో కానీ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోతా ఉంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇంకా ఇటువంటి కేంద్రాలని అనేకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లక్షల స్థాయిలో పెట్టి ప్రజలందరికీ కూడా, ఆ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అవకాశాలు ఉన్నటువంటి మేరకు పిల్లలు ఆ ఐసిడిఎస్ కేంద్రాలకు వచ్చి వారి విద్యను అభివృద్ధి చేసుకునేదానికి అవకాశాలు అనేటువంటిది కల్పించాలి. 94 నుంచి నేను కూడా ఉద్యమంలో చేరటము, అదేవిధంగా గతంలో మరి ఏ ఒక్కరు సూపర్వైజర్ అయినా, సిడిపిఓతో అయినా, అంగన్వాడీ వర్కర్స్ అయినా, హెల్పర్స్ అయినా కానీ ఆయా భయంతో ఆందోళనగా ఉంటున్నప్పుడు యూనియన్గా మేము పోరాడి వాటి విషయంలో సూపర్వైజర్ గారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పీరియడ్లోనే అంగన్వాడీ కేంద్రాలన్నీ ప్రైవేటు సంస్థలకు ఇస్తాము అనేసి ఒక పిలుపు ఇవ్వడంతోనే అప్పుడు యూనియన్ ఏకతాటిగా ఏకమై రాష్ట్రంలోనూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మండల స్థాయిలోను ప్రాంత స్థాయిలో ఏకంగా ఆ పోరాట ఫలితంగానే ఈరోజు 11,000 రూపాయల 500 జీతాన్ని పెంచు. అదే సమయంలో పని చేసుకుంటూ యూనియన్ కోసం తిరగడానికి ముందుకొచ్చిన వారికి అటు కుటుంబాల నుంచి, సమాజంలోని ఇతర మహిళల నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎర్ర జెండా తోడు ఉండడంతో ఈ ఆటంకాలన్నీ పటాపంచలయ్యాయి. అడ్డంకులన్నీ అధిగమించే అవకాశం వచ్చింది. సిఐటియు అందించిన తోడ్పాటుతో అంగన్వాడీ కార్యకర్తలకు సంఘం చైతన్యం వెల్లువిరిసింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేమున్నామనే ధీమా ఇచ్చిన సిఐటియు సహకారంతో వాడవాడలా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏర్పడింది. సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ ఆవిర్భవించింది. 1991లో సంఘం రిజిస్ట్రేషన్ జరిగింది.
1993లో మొదటి మహాసభ హైదరాబాద్ లో జరిగింది. తొలి మహాసభ అధ్యక్షులుగా పిఎన్ విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా పుణ్యవతి ఎన్నికయ్యారు. రెండవ మహాసభ హైదరాబాద్ లో జరిగింది. అప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న హేమలత కార్యదర్శిగా ఎన్నిక కాగా విజయలక్ష్మి అధ్యక్షురాలిగా కొనసాగారు. అప్పటి వరకు అంగన్వాడీ అమ్మలక్కలను అలుసుగా చూసిన వాళ్లే ఆ తర్వాత అంగన్వాడీ యూనియన్ సత్తాతో పత్తా లేకుండా పోయారు. వేధింపులు, అక్రమ వసూళ్లు, అడ్డగోలుగా సాగుతున్న దాడులకు చెక్ పెట్టగలిగారు. తమను తాము కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాల నుంచి తమ హక్కుల సాధన వైపు అడుగులు వేశారు. అదే సమయంలో ఐసీడీఎస్ ని ప్రభుత్వం విస్తరించడంతో అంగన్వాడీ యూనియన్ బలం కూడా పెరిగింది. బలపడిన సంఘం అందించిన స్ఫూర్తితో వందలాది మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం నిర్మాణంలో ముందుకు వచ్చారు. చైతన్యపు బాటలో ముందుకు సాగారు. బరువులు చూసి కోడిగుడ్డుకి చెడి ఉప్మా బలమైన ఆహారమిచ్చి మురిపించి తినిపించి మూతులు చేతులు అన్నీ కడిగి నవ్వే పువ్వులు చేసి పొడిచే పొద్దులు చేసి అప్పులతో ఆకలితో చస్తూ ఎన్నాళ్ళు సమర శంఖాలవుదాము. మూడవ మహాసభ 1999లో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగింది. అధ్యక్షులుగా లలితమ్మ, ప్రధాన కార్యదర్శిగా రోజా ఎన్నికయ్యారు. తరువాత జరిగిన 4, 5, 6 మహాసభలలో లలితమ్మ, రోజాలే అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగారు. విశాఖపట్నంలో జరిగిన 7వ మహాసభలో అధ్యక్షులుగా భారతి, ప్రధాన కార్యదర్శిగా రోజా ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలో జరిగిన 8వ మహాసభలో అధ్యక్షులుగా బేబీ రాణి, ప్రధాన కార్యదర్శిగా సుబ్బరావమ్మ ఎన్నికయ్యారు. అంగన్వాడీ సెంటర్ల అద్దెలు, పుల్లల బిల్లులు వంటివి సాధించుకున్నారు. ఆ తర్వాత ప్రమోషన్ల కోసం చేసిన పోరాటాలతో ఫలితాలు దక్కించుకున్నారు. ఒకప్పుడు ఈ సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళ దాడికి ఎదుర్కొని వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు మురికివాడలో నివసిస్తున్న గర్భిణీలకి, బాలింతలకి, అదేవిధంగా చిన్నపిల్లల పౌష్టికాహారం లోపము గురించి అనేక వివరాలు ఇచ్చి ఈరోజు మరణాల శాతము దాదాపు 60% ఉండేది, ఇప్పటికి 20% వరకు తగ్గించి దీనికి అనేక కృషి. ఎందుకంటే ఆ రోజు ఒక యూనియన్ లేదు, ఏమీ లేదు. కేవలం వర్కర్లు తమ సొంతంగానే పోయి గ్రామాల్లో పోయి ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి, అది గర్భవతి బాలింతలకి అనేక సేవలు చేసినారు. వేతనాలు ఇవ్వడానికి, పర్మనెంట్ చేయడానికి మా దగ్గర నిధులు లేవని సాకు చెప్పి మాతో గొడ్డు చక్రి చేయించుకున్నారు. ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితి ఎంత మెజారిటీ ఉందంటే, గతంలో ఒక గర్భవతి అసలు ఏ విధమైన సౌకర్యాలు లేకుండా ఇంట్లో ప్రసవించేది. ఈ రోజు అదే గర్భవతి, అదే బిడ్డల తల్లి ఈ రోజు వెంటనే ఆసుపత్రిలో జననం, ప్రసవం కావడము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అంగన్వాడీ ఏనంత ఈ విధంగా కల్పించడం వల్ల ఈరోజు భారతదేశంలో ప్రథమ స్థానం మనకే ఉంది. కానీ ప్రభుత్వము ఇవన్నీ సేవలు అందిస్తున్న మమ్మల్ని నిర్లక్ష్యంగా చేస్తూ ఈరోజు ఎట్టికి పారేస్తుంది. అదే అంగన్వాడీ వర్కర్కి 90 రూపాయలు వేతనం ఉండేది, హెల్పర్కి 75 రూపాయలు వేతనం ఉండేది. కానీ నేటికి అంగన్వాడీ వర్కర్కి 11,500, హెల్పర్కి 7,500 రూపాయలు వేతనం పెంచుకోగలిగాము. ఇదంతా కూడా పోరాటాల ఫలితం మాత్రమే తప్ప ఎవరూ దయాదాక్షిణంతో ఇది పెంచినదే కాదు. కానీ సాధించుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్లకు ఉద్యోగ భద్రత అనేది లేదు, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ బెనిఫిట్ కూడా అంగన్వాడీ కార్యకర్తకి వర్తింపచేయట్లేదు. దీని రీత్యా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు చదువుకోవాలంటే స్కాలర్షిప్లు కానీ, వైద్యం కానీ వీటన్నింటినీ కూడా కోల్పోయే పరిస్థితి. సాధికార సర్వేలో అంగన్వాడీ వర్కరు అని రావటంతో వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ లేని పరిస్థితి. ఈరోజు ఇళ్ల స్థలాలు జీవో 2002లో సాధించుకున్నాం, కానీ దాన్ని నేటికి కూడా అమలు జరగట్లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా భవిష్యత్తులో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సాధించుకోవాలి అంటే కేవలం సిఐటి వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చేటువంటి జీతము అరాకొర జీతం, ఈ రోజు ఆ జీతం కూడా సక్రమంగా చెల్లించినటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఈ రోజు ఏ ప్రభుత్వ పథకం విజయవంతమైన అంగన్వాడీ కార్యకర్తల కృషి ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తారు. మరి టీఏడిఏలు కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు కానీ, పోపు సామాన్ల బిల్లులు కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి రాక కార్యకర్తలు అప్పులు తెచ్చి సెంటర్లు నడిపే పరిస్థితి ఈ రోజు ఉంది. నాయకులు ఏ విధంగా మిలిటెంట్ గా పోరాటాలు చేశారో ఆ పోరాటాలు మేము స్మూత్ గా తీసుకొని వచ్చిన నీటి ఫిరంగలతో కొట్టారు. అలాగే బాష్ప వాయువులు ఉపయోగించారు. అయినా సరే మన నాయకులు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ బెదరకుండా ముందుండి పోరాటం చేసిన నేపథ్యంలోనే 8వ నెంబర్ జీవో వెనక్కి వెళ్ళింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో యూనియన్ ప్రారంభించిన తర్వాత కనీసం బస్సు సౌకర్యం కానీ, ఆటో సౌకర్యం కానీ ఎటువంటిది ఏమీ లేకపోయినా పనిచేసే అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా అవి కూడా సకాలంలో వేతనాలు రాకపోతే యూనియన్గా స్ట్రెంథెన్ అయ్యి గ్రామానికి కొండలు గుట్టలు పేద గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకి అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా సరైన మౌలిక వసతులు, పౌష్టికాహారము, నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని కూడా మేము అంగన్వాడీ యూనియన్గా ప్రభుత్వంతో ఫైట్ చేయడం జరుగుతుంది. అనేక అవరోధాలు వచ్చినా అందరినీ కలుపుకుంటూ ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడుతోంది. తద్వారా అట్టడుగు కుటుంబాల తల్లులు, పిల్లల కడుపు నింపుతున్న అంగన్వాడీ వ్యవస్థ పరిరక్షణకు పూనుకుంటోంది. ప్రజలందరినీ కలుపుకోవడానికి 1 కోటి సంతకాల సేకరణ వంటి వివిధ ప్రయత్నాలు చేసింది. జాతాలు నిర్వహించి జనాలను జాగృతం చేసింది. జనం శ్రేయస్సు, అంగన్వాడీ కార్యకర్తల భవిష్యత్తు కోసం పోరాడుతోంది. అంగన్వాడీల పోరాటం ఈ రాష్ట్రంలో వివిధ ఉద్యమాలకు ఓ దిక్సూచిగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉన్న కాలం నుంచే పోరాటాల పతాక శీర్షికల్లో అంగన్వాడీల ఉద్యమం నిలిచింది. హైదరాబాద్ గడ్డ మీద గుర్రాలతో, నీటి ఫిరంగులతో దాడి చేసిన దుర్మార్గులను ఎదిరించింది. మహిళల మీద చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వాన్ని ఎదుర్కొంటూ సమరశీల ఉద్యమాలతో సత్తా చాటింది. ఆ తర్వాత పార్టీలు మారినా ప్రభుత్వాల తీరు మారకపోవడంతో అనేక ఆందోళనలు సాగించింది. అనేక సార్లు లాఠీ దెబ్బలు ఎదుర్కొంటూ, అరెస్టులను తట్టుకుంటూ, నిర్బంధాలను నిరసిస్తూ అంగన్వాడీ యూనియన్ పతాకం పైకెగిరింది. విలువలు నింపి చట్టాలెన్నో వివరించి ఆత్మస్థైర్యాన్ని పెంచి ఒకరు లేక ఇద్దరు చాలని ఆడపిల్లలే మేలని ఈడు వచ్చేదాకా పెళ్లిళ్ళే వద్దని చెప్పి చిన్నారి మనసులలో చైతన్యం కలిగించి చిన్నారి మనసులలో చైతన్యం కలిగించి ఇన్ని చేసే పోరాటాలతోనే ఫలితాలు, ఐక్యతే ఆయుధం అని నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా అడుగులు వేస్తోంది. చలో విజయవాడకు పిలుపునిస్తే చాలు, ఇంటి దగ్గర, అంగన్వాడీ సెంటర్ దగ్గర ఖాకీలను కాపలా పెడుతూ అంగన్వాడీలను అడ్డుకోవాలని చూసిన ప్రభుత్వాల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొంటూ సాగుతున్నాం. యూనియన్ ని చీల్చాలని చేసిన ప్రయత్నాలను, చిచ్చుపెట్టే యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాం. అంగన్వాడీల ఐక్యత అందరికీ ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వాలు చేసే కుట్రలు, వారికి వంత పాడేవారి కుయత్నాలను చీల్చుకుంటూ ముందడుగు వేస్తున్నాం. సంవత్సరంలో జరిగినటువంటి మదర్స్ కమిటీలకి అంగన్వాడీ కేంద్రాలని అప్పగించొద్దని, ప్రైవేటైజ్ చేయొద్దని పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం చేశారు. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పోరాటం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పైన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లాఠీలతో కొట్టడమే కాకుండా వాటర్ ఫిరంగులు, అలాగే గుర్రాలతో తొక్కించడం, ఇవన్నీ కూడాను అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఆ తరువాత కాలంలో కూడాను 3 రోజులు 4 రోజుల పాటు నిరంతరం ఇందిరా పార్క్ దగ్గర రాత్రి పగలు బైఠాయింపులు చేయడం ద్వారా అనేక పోరాటాలను చేపట్టి అంగన్వాడీ కేంద్రాలని ప్రైవేటైజ్ చేయడాన్ని తిప్పికొట్టగలిగాం. అట్లాగే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలని పెంచుకోగలిగాం, అనేక సమస్యల్ని పరిష్కరించుకోగలిగాం, ఎంతో కొంత మేరకు ఉద్యోగ భద్రత అనేది కాపాడుకోగలిగాం. అయితే ఈ కాలంలో వచ్చినటువంటి మార్పులు,
తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగుల్ని ఏదో ఒక రకంగా వారిని తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఐసిడిఎస్ని నిర్వీర్యం చేసే విధంగా ఐసిడిఎస్ పథకాన్ని ప్రైవేటైజ్ చేయాలని, అక్షయ పాత్ర అలాగే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు అన్నింటికీ అప్పచెప్పాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. 92లో అక్కడ సంఘం పని ప్రారంభించడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడాను అంచెంచెలుగా సంఘంలో సభ్యులుగా పెంచుకోవటం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు, అలాగే ప్రాజెక్టు కమిటీలు, ముఖ్యంగా ఏంటంటే జిల్లా స్థాయి నాయకత్వం కూడా వారికి వారే వహించే విధంగా ఈరోజు ఉద్యమం అనేది పెరిగింది. అలాగే అంగన్వాడీ కార్యకర్తల స్థితిగతులకు సంబంధించి చాలా అతి తక్కువ వేతనాలు కానివ్వండి, అలాగే బిల్లులు కానివ్వండి, ఇంటెద్దులు కానివ్వండి, వీటన్నింటిలో కూడా సంఘంలో చేరిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో భాగంగానే పెద్ద ఎత్తున పెంచుకోవటం జరిగింది. 1990 అక్టోబర్ 2వ తేదీన అంగన్వాడీ వర్కర్గా నేను జాయిన్ అయ్యాను. అది అమలాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో. అయితే ఆ రోజుకి ఉన్నటువంటి సంఖ్యను చూసినప్పుడు 225 మంది అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ సెంటర్లు ఉండేవి. ఆ రోజున మొత్తం ఐసిడిఎస్ అంటే కూడా ప్రజలకి తెలియనటువంటి పరిస్థితి. అంగన్వాడీ సెంటర్లు అంటే ఏంటో తెలియదు. లంగవండి టీచర్లని, పిండిబట్టి టీచర్లని ఆ రకంగా మమ్మల్ని పిలిచేవారు. ఆ రోజుల్లో అంగన్వాడీ పోస్టులు కూడా అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ పెళ్ళి అయ్యే ఉండాలి, ఆ ఊర్లోనే కోళ్ళు అయ్యి ఉండాలనే నిబంధనలు కూడా ఆ రోజుల్లో లేవు. రాయగలడం, చదవగలడం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చాలు, ఆ రకంగా అంగన్వాడీ వర్కర్ పోస్ట్ ఇచ్చేవారు. ఆ హెల్పర్లు అయితే ఇంకా చదివే లేదు, వాళ్ళకి వేలిముద్రలు మాత్రమే అవి ఉండేవి. ఆ రకంగా ఇచ్చినటువంటి పోస్టుల్లో మాకు ఇచ్చినటువంటి జీతానికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 250 రూపాయలు, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి 225 రూపాయలు, ఆయామకి అయితే 110 రూపాయలు జీతం. ఆ రకంగా జాయిన్ అయిన తర్వాత 3 నెలలు ట్రైనింగ్, 3 నెలలు కంటిన్యూ ట్రైనింగ్. ఇప్పుడులా కాదు, ఇప్పుడైతే 10 రోజులు ఇస్తున్నారు, 15 రోజులు ఇస్తున్నారు. ట్రైనింగ్లో కూడా ఏం చెప్పట్లేదు, డబ్బులే ప్రమాదగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి తప్ప ఆ వర్కర్ని హెల్పర్ని ఎడ్యుకేట్ చేసి దాని ద్వారా అంగన్వాడీ సెంటర్లో అభివృద్ధి చేయాలి, పిల్లలకి యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచాలి, ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని అసలు మనుషుల్లాగే గుర్తించట్లేదు. అసలు కూర్చోడానికి కూడా ఏమీ ఉండే పరిస్థితి కూడా కాదు, గంటల తరబడి నిలబడి ఉండే పరిస్థితి. అసలు టీఏ బిల్స్ కానీ లేదా అంగన్వాడీ సెంటర్కి అద్దె కానీ, పిల్లలు కానీ, గ్యాస్ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక పోరాటాలు చేసి కొన్ని విజయాలు సాధించారు. ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తే వేతనాల పెంపు పోరాటం కానీ, బయోమెట్రిక్ రద్దు విషయంలో కానీ, అట్లనే లబ్ధిదారులు బయోమెట్రిక్ రద్దు కానీ, సెంటర్ల మెర్జీ విషయంలో కానీ వీళ్ళని ఎలిమెంటరీ స్కూళ్ళకి కలిపే పని అనేది నూతన విద్యా విధానంలో భాగంగా చేస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. అంగన్వాడీ సెంటర్లను ఖాళీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈరోజు నూతన విద్యా విధానంలో పిల్లల్ని పంపించడంతో పాటుగా ఐసిడిఎస్లో నగదు బదిలీని, మిక్స్డ్ ఫుడ్ ప్యాకెట్లను అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తాం ఉంది. దీన్ని మనం సీరియస్గా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈ రోజుకి ఐసిడిఎస్ ఏర్పడి 44 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంతవరకు అంగన్వాడీని కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించలేదు. ఎటువంటి పెన్షన్ లేకుండా రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. రెండోది, అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు సెంటర్లను మెర్జీ చేస్తూ ఉన్నారు. దీని మీద రాబోయే కాలంలో మరింత ఐక్యంగా పట్టుదలతోటి పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ పోరాట పతాకం మరింత రాటుదేలాలి. రోజు రోజుకి ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలి. సుదీర్ఘకాలంగా ఉన్న కనీస వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధించడం వంటి సమస్యలను సాధించాలి. అందుకోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జెండా మరింత బలపడాలి. మన ఐక్యతను మరింత పటిష్టపరుచుకోవాలి. అంగన్వాడీల ఐక్యతతో ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నట్టుగానే ప్రతి సమస్యను సాధించుకునే దిశలో సాగాలి. అందుకోసమే కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా అడుగులు వేస్తూ ప్రజా ఉద్యమాలతో భుజం కలుపుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేసేందుకు కదులుదాం. జిల్లాలు, ప్రాజెక్టులు, సెక్టార్ల వారీగా సమాయత్తమవుదాం.
పిలుస్తోంది సిఐటియు సంఘమో, పోరాటాల రంగమో. కదలి రండి పిలుస్తోంది సిఐటియు సంఘమో.